హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం ఆగస్ట్ 13, 14 కరెంట్ అఫైర్స్ చూసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం శౌర్య సేవా పథకాలకు మొత్తం ఎంతమంది సిబ్బందిని ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ 1057 మంది అండి. ఈ పథకాలు పోలీస్, ఫైర్, హోంగార్డ్, సిఏపిఎఫ్ విభాగాల్లో విశిష్ట సేవలను గుర్తిస్తూ అందజేస్తారండి. మొత్తం పథకాల్లో 301 గ్యాలంటరీ మెడల్స్, 92 ప్రెసిడెంట్ మెడల్స్ మరియు 664 మెడల్స్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్‌లో ఉన్నవారికి ఇచ్చారండి. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి 23 మంది, తెలంగాణ నుంచి 15 మంది సిబ్బంది ఎంపికయ్యారండి. సో, కీ పాయింట్స్ ఏంటంటే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏవి శౌర్య సేవా పథకాలకు మొత్తం ఎంతమంది సిబ్బందిని ప్రకటించింది అంటే 1057 అండి. అయితే ఈ పథకాలు ఎవరికి అందజేస్తారు అంటే పోలీస్, ఫైర్, హోంగార్డ్, సిఆర్పిఎఫ్ విభాగాల్లో విశిష్ట సేవలను గుర్తిస్తూ అందజేస్తారండి. అయితే మొత్తం పథకాల్లో గ్యాలంటరీ మెడల్స్ ఎన్ని ప్రకటించారండి? 301. ప్రెసిడెంట్ మెడల్స్ ఎన్నంటే 92. మెడల్స్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్‌లో ఉన్నవారికి ఎంతమంటే 664. అదే మన తెలుగు రాష్ట్రాలకు వస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమందికంటే 23 మందికి, తెలంగాణ నుంచి ఎంతమందికంటే 15 మందికండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. పౌర మార్కెట్ కోసం స్వదేశీ గరుడ్ హై రిజల్యూషన్ బైనాక్యులర్స్‌ను ఏ సంస్థ ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ అండి. ఈ గరుడ్ బైనాక్యులర్స్‌లో 8x మ్యాగ్నిఫికేషన్ అంటే 8 రెట్లు పెద్దగా చూడగల సామర్థ్యం ఉంటుందండి. దీని ఫీల్డ్ ఆఫ్ వ్యూ 7.6 డిగ్రీలండి. ఇది మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాల కింద రూపొందించారండి. దీని బరువు సుమారు 610 గ్రాములండి. అలాగే ఫీల్డ్‌లో ఉపయోగించేందుకు ఇది వెదర్ రెసిస్టెంట్ అంటే వాతావరణ పరిస్థితులు తట్టుకునేలా తేలికగా రూపొందించారండి. సో, కీ పాయింట్స్ ఏంటంటే ఎవరి కోసం? పౌర మార్కెట్ కోసం స్వదేశీ పేరు గుర్తుంచుకోవాలి. గరుడ్ హై రిజల్యూషన్ బైనాక్యులర్స్‌ను ఏ సంస్థ ప్రారంభించింది అంటే ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ అండి. ఈ గరుడ్ బైనాక్యులర్స్‌లో మ్యాగ్నిఫికేషన్ ఎంత ఉందండి? 8x మ్యాగ్నిఫికేషన్ ఉందండి. అంటే 8 రెట్లు పెద్దగా చూడగల సామర్థ్యం ఉంటుంది. ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఎంత ఉందంటే 7.6 డిగ్రీలు ఉందండి. అయితే ఇది ఏ కార్యక్రమాల కింద రూపొందించారంటే మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాల కింద రూపొందించారండి. దీని బరువు ఎంత ఉందండి? 610 గ్రాములు ఉందండి. అయితే ఇది ఫీల్డ్‌లో ఉపయోగించేందుకు వెదర్ రెసిస్టెంట్ కూడానండి. అంటే వాతావరణ పరిస్థితులు తట్టుకునేలా తేలికగా రూపొందించారండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. 2026 కామన్‌వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో తొలిసారిగా ఓవరాల్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను ఏ దేశం గెలుచుకుంది? కరెక్ట్ ఆన్సర్ భారత్ అండి. ఈ ఛాంపియన్‌షిప్‌కు లాగోస్, నైజీరియా ఆతిథ్యం ఇచ్చిందండి. భారత్ మొత్తం 35 పతకాలతో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిందండి. అందులో 13 స్వర్ణాలు, 8 రజతాలు, 14 కాంస్య పతకాలు ఉన్నాయండి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే భారత్ విల్కిన్సన్ స్వార్డ్ ట్రోఫీని కూడా గెలుచుకుందండి. ఈ ట్రోఫీని కామన్‌వెల్త్ ఫెన్సింగ్ ఫెడరేషన్ 1982 నుంచి అందిస్తుందండి. సో, మనం క్వెషన్‌లో కీ పాయింట్స్ చూసుకుంటే 2026 కామన్‌వెల్త్ ఏదండి? ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో తొలిసారిగా ఓవరాల్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను ఏ దేశం గెలుచుకుంది అంటే భారత్ అండి. ఎక్కడ జరిగిందండి ఈ ఛాంపియన్‌షిప్ అంటే లాగోస్‌లో అండి. ఎక్కడది? నైజీరియాలో ఉందండి. అయితే భారత్ మొత్తం ఎన్ని పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది అంటే మొత్తం 35 పతకాలండి. అయితే అందులో ఏమేమి ఉన్నాయంటే 13 గోల్డ్, 8 సిల్వరు, 14 బ్రాంజ్ ఉన్నాయండి. ఓకేనా? అయితే ఇంకొక విషయం ఏంటంటే భారత్ ఏదండి? విల్కిన్సన్ స్వార్డ్ ట్రోఫీ కూడా గెలుచుకుందండి. ఈ ట్రోఫీ ఏంటంటే కామన్‌వెల్త్ ఫెన్సింగ్ ఫెడరేషన్ 1982 నుంచి ఇది అందిస్తుందండి. సో, అది కూడా గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 2026 యూనిఫార్మ్ సివిల్ కోడ్ అంటే యూసీసీ బిల్లు ముసాయిదాను ఏ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది? కరెక్ట్ ఆన్సర్ రాజస్థాన్ అండి. మనం ఇంతకుముందు వీడియోస్‌లో చాలా సార్లు యూనిఫార్మ్ సివిల్ కోడ్ బిల్లు ఏ ఏ రాష్ట్రాలు ఎప్పుడెప్పుడు ఆమోదించాయని చెప్పి ఇంతకుముందు చాలా సార్లు చెప్పుకున్నాం. ఇది కొత్తగా వచ్చిందండి రాజస్థాన్. రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరు? భజన్ లాల్ శర్మ అండి. అయితే మన రాజ్యాంగంలో ఆర్టికల్ 44 అనేది యూనిఫార్మ్ సివిల్ కోడ్‌కు సంబంధించినదండి. ఇవి డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే తెలుగులో ఆదేశిక సూత్రాల్లో పార్ట్ 4లో ఉందండి. ఇక యూసీసీ విషయంలో ముఖ్యమైన ఒక టైమ్ లైన్ చూసుకుందామండి. ఫస్ట్ అయితే ఉత్తరాఖండ్ అండి. ఫిబ్రవరి 2024న ఆమోదించిన తొలి రాష్ట్రం అండి. గుజరాత్ రెండవ రాష్ట్రం అండి. మార్చి 2026లో. అలాగే మూడవ రాష్ట్రం అస్సాం మే 2026లో. నాలుగవ రాష్ట్రం మధ్యప్రదేశ్ అండి. జూలై 2026లో. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ముందు వీడియోస్‌లో మనం వీటి గురించి చెప్పుకున్నాం.
ఇక గోవాలో పోర్చుగీస్ పాలనా కాలం నుంచి అంటే 1867 నుంచే ఇలాంటి సివిల్ కోడ్ అమల్లో ఉందండి అప్పుడు. సో, ఇప్పుడు మన క్వెషన్‌లో కీ పాయింట్స్ ఏంటంటే 2026 యూనిఫార్మ్ సివిల్ కోడ్ బిల్లు ముసాయిదాను ఏ రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదించింది అంటే రాజస్థాన్ అండి. అయితే రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరు? భజన్‌లాల్ శర్మ. అయితే ఈ యూనిఫార్మ్ సివిల్ కోడ్ అనేది రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌కి సంబంధించింది అంటే ఆర్టికల్ 44 అండి. ఇది ఏ పార్ట్‌లో ఉందంటే పార్ట్ 4లో ఉందండి ఆదేశిక నియమాలు. అయితే యూసీసీ విషయంలో టైమ్‌లైన్ చూసుకుందామండి. ఫస్ట్ స్టేట్ ఏదండి? ఉత్తరాఖండ్. ఎప్పుడు? ఫిబ్రవరి 2024లో అండి. తరువాత గుజరాత్ అండి మార్చ్ 2026లో. ఆ తరువాత అస్సాం మే 2026లో. మధ్యప్రదేశ్ జూలై 2026. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ గుర్తుంచుకోవాలి. అయితే గోవా విషయంకొస్తే అది పోర్చుగీస్ పాలన కాలం నుంచే అంటే ఎప్పుడు 1867 నుంచే ఇలాంటి సివిల్ కోడ్ అనేది అక్కడ అమల్లో ఉందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 2024 మరియు 25 సంవత్సరాలకు సంబంధించిన సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్‌లు మరియు అవార్డులను ఎవరు ప్రదానం చేశారు? కరెక్ట్ ఆన్సర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారండి. 2 అవార్డ్ సైకిల్‌లో కలిపి మొత్తం 115 మంది కళాకారులు సత్కారం పొందారండి. సంగీత నాటక అకాడమీ ఎప్పుడు స్థాపించారు అంటే 1952లో అండి. అవార్డుల ప్రైజ్ మనీ కూడా గుర్తుపెట్టుకోండి. అకాడమీ రత్న ఫెలోషిప్ 3,00,000 ఇస్తారండి. అకాడమీ పురస్కార్ అయితే రూ. 1,00,000. ఉస్మాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ అయితే రూ. 25 ఇస్తారండి. సో, మన క్వెషన్ ఏంటంటే 2024 మరియు 25 సంవత్సరాలకు సంబంధించిన సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్‌లు మరియు అవార్డులను ఎవరు ప్రదానం చేశారు అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారండి. ఇవి ఏ సంవత్సరాలు అంటే 2024, 25. ఓకేనా? అయితే ఈ 2 సైకిల్ కలిపి మొత్తం ఎంతమంది సత్కారం పొందాడండి? 115 మంది సత్కారం పొందారండి. అయితే సంగీత నాటక అకాడమీని ఎప్పుడు స్థాపించారండి? 1952లో. ఇది కూడా గుర్తుంచుకోవాలి. అయితే అవార్డుల ప్రైజ్ మనీ చూసుకుంటే అకాడమీ రత్న ఫెలోషిప్ ఎంతండి? రూ. 3,00,000. అకాడమీ పురస్కార్ అయితే రూ. 1,00,000. ఉస్మాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ అయితే రూ. 25,000 ఉంటుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఆఫ్రికా దేశమైన జాంబియా సుప్రీంకోర్టుకు తొలి మహిళా న్యాయమూర్తిగా నియమితులైన భారతీయ సంతతికి చెందిన మహిళ ఎవరు? ఆబా నాయర్ పటేల్ అండి. ఆమె ఢిల్లీలో జన్మించారండి. 1973లో తనకు 7 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులతో కలిసి జాంబియాకు వెళ్లారండి. ఇక 2026 ఆగస్టులో ఆమె ఒక కీనోట్ అడ్రస్ కోసం భారత్‌కు వచ్చినప్పుడు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఆమెను భారత సుప్రీంకోర్టు జ్యుడిషియల్ డయాస్‌పై కూర్చోవాలని ఆహ్వానించారండి. దీంతో ఈ గౌరవం పొందిన తొలి జాంబియా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆమె నిలిచారండి. కీ పాయింట్స్ ఏంటంటే ఆఫ్రికా దేశమైన ఏ దేశం అండి? జాంబియా సుప్రీంకోర్టుకు ఇటీవల తొలి మహిళా న్యాయమూర్తిగా నియమితులైన భారతీయ సంతతికి చెందిన మహిళ ఎవరు అంటే ఆబా నాయర్ పటేల్ అండి. ఆమె ఎక్కడ జన్మించారంటే ఢిల్లీలో జన్మించారండి. 1973లో తనకి 7 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులతో కలిసి జాంబియాకు వెళ్లారండి. అయితే ఆమె 2026 ఆగస్టులో ఒక కీనోట్ అడ్రస్ కోసం భారత్‌కు వచ్చినప్పుడు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరండి? సూర్యకాంత్ గారు ఆమెను భారత సుప్రీంకోర్టు జ్యుడిషియల్ డయాస్‌పై కూర్చోవాలని ఆహ్వానించారండి. దీంతో ఈ గౌరవం పొందిన తొలి జాంబియా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆమె నిలిచారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 2026 పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ ఉభయ సభలు ఎన్ని బిల్లులను ఆమోదించాయి? కరెక్ట్ ఆన్సర్ 12 బిల్లులండి. ఈ వర్షాకాల సమావేశాలు మొత్తం 25 రోజుల పాటు 19 సిట్టింగ్స్‌లో జరిగాయండి. ఉభయ సభలు ఆమోదించిన ముఖ్యమైన బిల్లుల్లో ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ అమెండ్మెంట్ బిల్ అండి. అంటే వందే మాతరంకు సంబంధించిన బిల్ అండి. పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్ అమెండ్మెంట్ బిల్ అండి. మనం ఆల్రెడీ ముందు వీడియోస్‌లో వీటి గురించి చెప్పుకున్నాం. అలాగే సుప్రీంకోర్టు నంబర్ ఆఫ్ జడ్జెస్ అమెండ్మెంట్ బిల్ అండి. ఈ సవరణతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 34 నుంచి 38కి పెరుగుతుందండి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో కలిపి ఈ నెంబర్ అండి. ఓకేనా? కేరళ ఆల్టరేషన్ ఆఫ్ నేమ్ బిల్ అండి. అంటే కేరళ పేరును కేరళంగా మార్చే బిల్లు కూడా ఆమోదించబడిందండి. అలాగే మిగిలిన బిల్లులు కూడా చూసుకుంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్స్ అమెండ్మెంట్ బిల్, ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ అమెండ్మెంట్ బిల్. ఎంఎస్ఎంఈ అంటే తెలుసు కదండి, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ బిల్ అండి. ఓకేనా? బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్, టాక్సేషన్ అండ్ అదర్ లాస్ అమెండ్మెంట్ బిల్, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అమెండ్మెంట్ బిల్, ట్రిబ్యునల్స్ రిఫార్మ్ బిల్, మైన్స్ అండ్ మినరల్స్ అమెండ్మెంట్ బిల్ మరియు అప్రోప్రియేషన్ నెంబర్ 3 బిల్ కూడా ఉన్నాయండి. అయితే వీటిలో బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్ 1891 నాటి అంటే 135 ఏళ్ల నాటి చట్టాన్ని భర్తీ చేస్తుందండి. సో, గుర్తుంచుకోవాలి.
క్లౌడ్ ఆధారిత బ్యాంకింగ్ రికార్డులను కోర్టుల్లో చట్టబద్ధమైన సాక్ష్యాలుగా గుర్తిస్తుందండి. ఓకేనా? అలాగే అప్రోప్రియేషన్ బిల్ ద్వారా ప్రభుత్వం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి 54,000 కోట్ల రూపాయలకు పైగా ఉపసంహరించేందుకు అనుమతి పొందిందండి. ఓకేనా? సో, గుర్తుంచుకోవాలండి ఇవన్నీ కూడా. చాలామంది పీడిఎఫ్‌లు అడుగుతున్నారండి. అందుకోసం కొత్తగా టెలిగ్రామ్ ఛానల్‌ని క్రియేట్ చేసాం. లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లేదా ఛానల్ బయోలో ఉంటుంది. దాని ద్వారా వెళ్లి మీరు జాయిన్ అవ్వచ్చు. అక్కడ మీకు పీడిఎఫ్‌లు అందుబాటులో ఉంటాయి. అలాగే చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్స్ అనేవి చాలా తక్కువగా వస్తున్నాయండి. మీ సపోర్ట్ చాలా అవసరం. స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి కొంచెం లైక్స్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకొంచెం బావుంటుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 2026 ఉడారా శక్తి సైనిక విన్యాసంలో ఏ 2 వైమానిక దళాలు పాల్గొంటున్నాయి? కరెక్ట్ ఆన్సర్ భారత వైమానిక దళం మరియు రాయల్ మలేషియన్ వైమానిక దళం అండి. ఈ విన్యాసం మలేషియాలోని సుబాంగ్ ఎయిర్ బేస్ నిర్వహించబడుతుందండి. ఈ విన్యాసం ప్రధానంగా ఆపరేషన్ లెర్నింగ్, బెస్ట్ ప్రాక్టీసెస్ మార్పిడి మరియు 2 వైమానిక దళాల మధ్య ఇంట్రాపరమబిలిటీ పెంపొందించడంపై దృష్టి పెడుతుందండి. సో, మన క్వెషన్ ఏంటంటే 2026 ఆ పేరు గుర్తుంచుకోవాలండి. వడారా శక్తి సైనిక విన్యాసంలో ఏ 2 వైమానిక దళాలు పాల్గొంటున్నాయి అంటే భారత్ మరియు మలేషియా వైమానిక దళాలండి. అయితే ఈ విన్యాసం ఎక్కడ నిర్వహించబడుతుందంటే మలేషియాలోని సుబాంగ్ ఎయిర్ బేస్‌లో నిర్వహించబడుతుందండి. ఈ విన్యాసం ప్రధానంగా ఆపరేషన్ లెర్నింగ్, బెస్ట్ ప్రాక్టీసెస్ మార్పిడి మరియు 2 వైమానిక దళాల మధ్య ఇంట్రాపరబిలిటీ పెంపొందించడంపై దృష్టి పెడుతుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. భారత నౌకాదళం కోసం నిర్మించిన తదుపరి తరం ఆఫ్‌షోర్ పెట్రోల్ వెసెల్ ఏది? కరెక్ట్ ఆన్సర్ శృతి అండి. ఈ నౌకను గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ అంటే GRSE కోల్కతాలో నిర్మించిందండి. దీని అధికారిక డిజిగ్నేషన్ సాచి క్లాస్ పెట్రోల్ వెసెల్ అండి. ఈ క్లాస్‌లో మొదటి నౌక సాచి అండి ఇది. దీనిని గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ప్రారంభించారండి. ఇక రెండో నౌకే INS శృతి అండి. సో, గుర్తుంచుకోవాలి. ఇప్పుడు క్వెషన్ ఏంటంటే భారత నౌకాదళం కోసం నిర్మించిన తదుపరి తరం ఆఫ్‌షోర్ పెట్రోల్ వెసెల్ ఏది అంటే శృతి అండి. దీనిని ఎక్కడ ఎవరు నిర్మించారంటే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజినీర్స్ కోల్కతాలో నిర్మించిందండి. అయితే దీని అధికారిక డిజిగ్నేషన్ ఏదండి సాచి క్లాస్ పెట్రోల్ వెసెల్ అండి. అయితే ఈ క్లాస్‌లో మొదటి నౌక సాచి అండి. దీన్ని ఎక్కడ నిర్మించారంటే గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ప్రారంభించారండి. అయితే రెండో నౌకే ఈ INS శృతి అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. మానవ వన్యప్రాణుల ఘర్షణలు నివారించేందుకు AI ఆధారిత ఫార్మ్ గార్డ్ డిజిటల్ వాచ్ డాగ్ వ్యవస్థను ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ కేరళ అండి. ఈ ఫార్మ్ గార్డ్ వ్యవస్థను కేరళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సాంకేతిక భాగస్వాములతో కలిసి అభివృద్ధి చేసి అమలు చేస్తుందండి. అయితే మనం ఇప్పుడే ఈ బిల్స్ గురించి మాట్లాడుకున్నాం కదండి. సో, పార్లమెంట్ కేరళ ఆల్టరేషన్ నేమ్ ఆఫ్ బిల్ 2026ను ఆమోదించిందని చెప్పుకున్నాం కదండి. అయితే అది దీంతో రాష్ట్రం పేరు కేరళ నుంచి కేరళంగా మార్చబడిందండి. ఇది రాజ్యాంగంలో ఆర్టికల్ 3కి సంబంధించిన విషయం అండి. ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. ఏంటి ఆర్టికల్ 3 అంటే పార్లమెంటుకు ఒక రాష్ట్రం యొక్క ప్రాంతం, సరిహద్దులు లేదా పేరు మార్చే అధికారం ఉంటుందండి. ఓకేనా? సో, కీ పాయింట్స్ చూసుకుంటే మానవ వన్యప్రాణుల ఘర్షణలు నివారించేందుకు AI ఆధారిత పేరు గుర్తుంచుకోండి ఫార్మ్ గార్డ్ డిజిటల్ వాచ్ డాగ్ వ్యవస్థను ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే కేరళ అండి. అయితే ఈ కేరళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సాంకేతిక భాగస్వాములతో కలిసి అభివృద్ధి చేసి అమలు చేసిందండి. అయితే దీంతోనే కేరళ ఆల్టరేషన్ ఆఫ్ నేమ్ బిల్ 2026 పార్లమెంట్ ఆమోదించింది కదండి. దీంతో కేరళ నుంచి కేరళంగా పేరు మార్చబడిందండి. అయితే ఇది రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌కి సంబంధించిందండి ఈ పేరు మార్పిడులు అంటే ఆర్టికల్ 3కి సంబంధించిందండి. ఏం చెప్తుంది అంటే పార్లమెంటుకు ఒక రాష్ట్రం యొక్క ప్రాంతం, సరిహద్దులు లేదా పేరు మార్చే అధికారం ఉంటుందండి. ఓకేనా? సో, ఆర్టికల్ 3 అనేది కూడా మీరు గుర్తుంచుకోవాలి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వెషన్. చైనా సరిహద్దుకు సమీపంలోని అరుణాచల్ ప్రదేశ్‌లో ఎన్ని భౌగోళిక ప్రాంతాల పేర్లను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రామాణీకరించింది? కరెక్ట్ ఆన్సర్ 27 అండి. ఈ ప్రక్రియను మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటే MHA అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో చేపట్టిందండి. మొత్తం 27 ప్రాంతాల్లో 21 గ్రామాలు లేదా భూభాగాలు ఉన్నాయండి. 4 పర్వత మార్గాలు, 1 సరస్సు, 1 యుద్ధ స్మారకం ఉన్నాయండి. అయితే ఇందులో జస్వంత్ గఢ్ కూడా ఉందండి. ఇది 1962 యుద్ధ వీరుడు రైఫిల్‌మ్యాన్ జస్వంత్ సింగ్ రావత్ పేరు మీద ఉందండి. అయితే 4 ఎత్తైన పర్వత మార్గాలండి తాగ్లా, డోజ్లా, రిజ్లా, పుకుర్లా ఉన్నాయండి. అయితే సరస్సు పేరు ఏంటంటే సంబో సరోవర్ అండి. యుద్ధ స్మారకం ఏదంటే షేర్ ఏ తాపా మెమోరియల్ అండి. ఏది చైనా సరిహద్దుకు సమీపంలోని అరుణాచల్ ప్రదేశ్‌లో ఎన్ని భౌగోళిక ప్రాంతాల పేర్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రామాణీకరించింది అంటే మొత్తం 27 అండి.
ఓకేనా. అయితే ఈ ప్రక్రియ ఏ డిపార్ట్మెంట్స్ అండి? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటే ఎంహెచ్ఏ మరియు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో చేపట్టిందండి. అయితే ఈ 27 ప్రాంతాల్లో 21 గ్రామాలు లేదా భూభాగాలు, 4 పర్వత మార్గాలు, ఒక సరస్సు, ఒక యుద్ధ స్మారకం ఉన్నాయండి. అయితే ఇందులో జస్వంత్ ఘాట్ కూడా ఉందండి. ఇది 1962 యుద్ధ వీరుడు ఎవరు? రైఫిల్ మ్యాన్ జస్వంత్ సింగ్ రావత్ పేరు మీద ఉందండి. ఓకేనా. సో, గుర్తుంచుకోవాలి. అలాగే 4 ఎత్తైన పర్వత మార్గాలు అవేంటంటే తాగ్లా, డోజ్లా, రిజాలా, పుకుర్లా అండి. సరస్సు పేరేంటంటే శంభో సరోవర్ అండి. అలాగే యుద్ధ స్మారకం పేరేంటంటే షేర్ ఏ తాపా మెమోరియల్ అండి. ఓకేనా. నెక్స్ట్ క్వెషన్. ఆగస్టు 15కు ముందు ఉగ్రదాడుల కుట్రలను భగ్నం చేసేందుకు ఢిల్లీ పోలీసులు మరియు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ నిర్వహించిన విన్యాసం ఏది? కరెక్ట్ ఆన్సర్ సుదర్శన్ శక్తి 5 అండి. ఈ విన్యాసాన్ని ఢిల్లీ పోలీసులు మరియు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అంటే ఎన్ఎస్జి కలిసి నిర్వహించారండి. ఢిల్లీలోని 12కు పైగా హై థ్రెట్ లొకేషన్‌లో ఈ డ్రిల్ నిర్వహించారండి. వాటిలో కనాట్ ప్లేస్, ఐజీఐ ఎయిర్‌పోర్ట్, రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్, ఐఎస్‌బీటీ కాశ్మీరీ గేట్ ఉన్నాయండి. అయితే ఈ విన్యాసంలో హోస్టేజ్ క్రైసిస్, సీరియల్ బాంబ్ బ్లాస్ట్, యాక్టివ్ షూటర్స్, ఎయిర్ క్రాఫ్ట్ హైజాకింగ్ మరియు సీబీఆర్ఎన్ఈ దాడులపై భద్రతా బలగాల ప్రతిస్పందనను పరీక్షించారండి. ఏంటి సీబీఆర్ఎన్ఈ అంటే కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ మరియు ఎక్స్‌ప్లోజివ్స్ అండి. ఓకేనా. సో, మన క్వెషన్ ఏంటంటే ఆగస్టు 15కు ముందు ఉగ్రదాడులను కుట్రలో భగ్నం చేసేందుకు ఎవరెవరు? ఢిల్లీ పోలీసులు మరియు ఎన్ఎస్టీ అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఇటీవల నిర్వహించిన విన్యాసం ఏది అంటే సుదర్శన్ శక్తి 5 అండి. ఇవి ఢిల్లీలోని ఎన్నండి 12కు పైగా హై థ్రెట్ లొకేషన్‌లో ఈ డ్రిల్‌ను నిర్వహించారండి. ఓకేనా. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. ఆల్రెడీ క్వెషన్ అండ్ ఎక్స్‌ప్లనేషన్‌లో మనం దీని గురించి డిస్కస్ చేసాం. ఆన్సర్ తెలిస్తే మీరు కింద కామెంట్‌లలో తెలియజేయండి. ఈ వీడియో ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి. అలాగే ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.